యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అసలే చారణ కోడి బారణ మసాలా అన్నట్టు కమిషన్ అంతా పెట్రోల్కే పోయింది. గిడ మళ్ళీ మీదికెళ్ళి వెయిటింగు. ఛ, ఏం దిమాగ్ ఖరాబ్ చేస్తుండ్రా నాయనా. అసలు ఈ కస్టమర్లందరినీ తీసుకుపోయి ఓ రోజు నీళ్ళ క్యాన్లు మోపియాలి. గప్పుడు తెలుస్తుంది నొప్పెట్లుంటదో. ఓ సారు, ఏంది సౌండ్ ఇంజనీరా ఏంది అరుస్తున్న సప్పుడు చేయవు? ఓ సారు, సారు, అబ్బా, అరే మీరెవరు రారేంద్రా బై? మూర్తి సార్ సార్ ఏమైంది సార్? ఎవరో బయట పదే పదే బెల్ కొడుతున్నారు. నేను చూస్తాను సార్. వద్దు, నువ్వు బెల్లు కొట్టి నా పొట్ట కొట్టద్దు. పొట్టల కొట్టుడు కాదు, పొట్ట మీద కొడు తప్పిట్ట మొగపోడా. ఎంతసేపటికెళ్ళి విలువాలే? రేయ్, పిలిస్తే పిలిచావు కానీ అరవకరా బాబు, లోపల సారున్నాడు. ఏంది సారున్నాడా? ఉంటే ఏంది? నేను భయపడాలనా? అసలు ఇప్పటిదాకా నువ్వెక్కడున్నావు బై? బయట వైపు ఉన్నాన్రా. మళ్ళా మీ సార్ లోపలనే ఉన్నాడు కదా? ఉన్నాడు, అయితే ఏంటి? అరే బై, ఎన్నిసార్లకెళ్ళి బెల్లి కొడుతున్నా అసలు ఇంట్లోకి ఎవరొచ్చిండ్రు ఏంది గిదేం చూసుకునే పని లేదా? అరగిట్లొచ్చి చూస్తే ఆయన సొమ్మ ఏమైనా పోతుందా? ఓ సారు, ఏం పలకవు? ఇంతసేపటికెళ్ళి బెల్లు కొడుతూ ఉంటే యాడికి పోయినావు? ఏ వినిపిస్తలేదా? ఓ సారు, ఓ సారు. ఏంట్రా నీ గోలా? గోలేంది బై గోలా? నిన్ను ఇప్పుడు అర్థమైతుందా ఎంతసేపటి నుంచి క్యాన్ మోసుకుంటూ నిలబడ్డానో? ఇలా మోస్తూ నిలబడే కన్నా ట్యాగాన్ని కింద పెట్టొచ్చు కదరా. నాకేం తెలుసురా బై మీరు రాని గింతసేపు చేస్తారని. అయినా 10 సార్లు క్యాను కింద పెట్టి మళ్ళా మోసుకపోయి లోపల పెట్టి ఇక ఇదేనా పంచాయితీ? అందుకే క్యాన్ అట్లనే పట్టుకుంటా. సర్లే, గొప్ప పని చేసావు. ఏం బా అంత కామెడీగా ఉందా నీకో? అంత కామెడీయా? అరవకరా, సార్కి డిస్టర్బ్ అవుతుంది, కోప్పడతారు. అబ్బా, గంతగానూ డిస్టర్బ్ అవుతాడా? ఏం చేస్తుంటాడు లోపల? లోపలికెళ్ళింది ఏదో మ్యూజిక్ వస్తుంది, టీవీలో పాటలు చూస్తాడా? ఆయన ఇప్పుడు గిటార్ ప్లే చేస్తున్నారు. డబ్బులు తెస్తాను, ఆగు. తేపో. అబ్బో, సార్ మంచి తురుంకానే అన్నట్టు. ఎవడు వాడు? వాటర్ క్యాన్ అబ్బాయి సార్. వాడిని ఇంకోసారి ఇంటికి రావద్దని చెప్పు. అలాగే సార్. పెట్ట టిల్లు అన్న డీజే అంటే టిల్లక్ టిల్లక్ అడలా. మలేసన్న దావతులా బన్ను గాని భరతులా టిల్లు అన్న దిగిండంటే ఢించక్ ఢించక్ ఉగాల. డీజే టిల్లు పేరు విన్ని స్థలే బెరు స్వకమో హీరో తిరు కొట్టండి తిను మారు. డీజే టిల్లు కొట్టు 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 టిల్లు కొట్టు బేజర పెంచి కొట్టు బాక్సులు పలిగేటట్టు. మూర్తి సార్, ఏంటి మళ్ళీ ఏమైంది సార్? వాడెందుకు పదే పదే నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు? వాడు ఇంకోసారి ఇక్కడికి వచ్చాడంటే చంపేస్తాను. నేను చూసుకుంటాను సార్, మీరు కూల్ అవ్వండి సార్, నేను చెప్తాను. ఆపరా బాబు, నువ్వు ఇక్కడ దరువేయటమేమో కానీ అక్కడ ఆయన నాకు దరువేస్తున్నాడు. నేనేం చేసినా భాయ్? పాట హం చేసినా, అట్లా చేసినా కూడా ఆయనకు దమ్దమ్ అవుతుందా? ఆయన ఈడ నేనేం చేసినాను గడ ఆయనవి గదేగా చేస్తున్నాడు. ఏ కళాకారులను తొక్కేస్తుండ్రా? ఆయన ఎవ్వరినీ తొక్కడరా, చాలా మంచోడు. నన్ను మాత్రమే తొక్కుతాడు. జీతం ఇస్తున్నారుగా, అదన్నమాట. ముందు నువ్వు పోరా బాబు. అవు, మీ సార్ గిటార్ మంచిగానే ప్లే చేస్తుండు. మనకేమైనా సింగింగ్ లో ఛాన్స్ ఇప్పిస్తాడేమో అడగరాదు? నేను అడగాల? ఏ నేనే పోయి అడగలనా? గట్లనే
జరుగుపోతా రే, 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 ఆగు. ఈ రోజు నా పిండాన్ని పిట్టల పాలు చేసేదాకా వదిలేలాలేవురా నువ్వు. ఆయన కానీ నిన్ను చూశాడంటే మళ్ళీ నువ్వు చూడడానికి నేనున్నాను. ఏం ఊరిపోతున్నావా? పైకి పోతా. ఛార్జీలకు డబ్బులు ఏమన్నా ఇవ్వాలనా? రేయ్! ఆ, ఆయన మూడు బాగలేదురా బాబు. నీకోలేంట్రా మధ్యలో. డబ్బులు తీసుకొని పోరా బాబు. హ? ఏందిది? ఏంది 40 ఇచ్చినావు? ఆర్ దస్ది? 40 కదరా క్యాను. అవును, నా బండి పెట్రోల్ పోసుకొని వచ్చింది గందుకు. ఇదేమాన్సర్రా, అందరి బళ్ళు పెట్రోల్తోనే కదా నడిచేది. నా బండి లిఫ్ట్తో నడుస్తుంది. గిట్లా ఎమర్జెన్సీ వాటర్ సప్లై అన్నప్పుడు మాత్రమే స్పెషల్ సర్వీస్ కింద పెట్రోల్ వాడతా. గదన్న మాట ముచ్చట. తీ 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 దస్తి. అది లెక్క. అట్లుంటది మనతోని. సరే మరి నేను వెళ్ళి ఫుడ్ పార్సిల్ తీసుకోవాలి. అరే ఫుడ్ పార్సలా? గీ నందుగాడు ఉండగా మీరు పార్సల్ తెచ్చుకున్నాడేంది బాయ్? నువ్వు ఫుడ్ పార్సిల్ కూడా చేస్తావా? చేస్తా మళ్ళా. గిస్వంటి మస్తు దందాలు చేస్తూ ఉంటా. గా లిస్టు చాలా పెద్దదిలే. అబ్బో. హే మూర్తి, సార్ ఇంకా ఏంటి వెదవ డిస్టర్బెన్స్? ఏమి లేదు సార్. రే నువ్వు వెళ్ళరా బాబు. నిన్ను చూస్తే మామూలుగా ఉండదు. అసలు నేను గల్లీలో కూడా రానివద్దన్నాడు. ఏ గల్లీ మొత్తం కొనుక్కున్నాడా ఏంది? బరాబర్ వస్తా. వచ్చినా ఇక్కడికి రావద్దు. ఏ వస్తా. ఏం చేస్తాడంట? క్యాన్ తెచ్చి సప్పుడు చేయకుండా ఆయన కనిపించకుండా గిడబెట్టేసి వెళ్ళిపోతా. పనిచేయరా బాబు, నేను వెళ్తున్నా. బై 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 బై. బండి మీదనే పోతున్నావా? అవును. ఏ నా బండికి జరా లిఫ్ట్ ఇస్తావేమోనని. బండికి లిఫ్టా? విరాజ్, విరాజ్, అనయ్య మీరెప్పుడు వచ్చారు? చాలాసేపు అయిందిరా. సారీ అన్నయ్య, గమనించలేదు. పర్వాలేదు విరాజ్, మా రాక నువ్వు గమనించకపోయినా మేము నీ కోసం ఎదురు చూస్తూ ఉండగలం. కానీ సమయం, జీవితం అలా కాదురా. మనం వాటిని గమనించడం మానేశామంటే అవి మనల్ని పూర్తిగా మర్చిపోతాయి. యు ఆర్ నాట్ ఎ లర్నర్, యు ఆర్ ఆల్రెడీ అన్ అచీవర్. నీ లైఫ్లోకి చైత్ర ఎలా వచ్చిందో నువ్వు అచీవ్ అయిన స్థానం కూడా అంతే ఇష్టంగా వచ్చింది. ఇప్పుడు చైత్రతో పాటే నువ్వు సంపాదించిన స్థానం కూడా నిన్ను విడిచి వెళ్ళిపోవటం ఎంతవరకు న్యాయం? ఆలోచించరా. తన జ్ఞాపకాలని అధిగమించు. కలిసి జీవితాంతం బ్రతకలేకపోయినా తను నీ మ్యూజిక్ రూపంలో ఎప్పటికీ నీ వెంటే ఉంటుంది. విరాజ్, ఇలా ఒంటరిగా ఉండకురా ప్లీజ్.
అయినా నువ్వే ఎప్పుడు చెప్పేవాడు కదా, లైఫ్ అంటే ఒంటరిగా బ్రతకడం కాదు, మనతో పాటు అందరూ ఉండాలి, అందరిలో మనం ఉండాలి అని. మరిప్పుడు నువ్వే ఏంటిలా ఒంటరితనంతో? నేను ఒంటరిగా లేనన్నయ్య. ఒంటరితనం నాకెప్పటికీ రాదు. ఒరే చిన్నోడా, ఎంత దగ్గరైన మనిషి అయినా కంటి ముందు నుంచి దూరం అయిపోతే వాళ్ళ రూపాన్ని జ్ఞాపకంగా ఇంట్లో గోడ మీదే ఉండనివ్వాలి గాని గుండె గోడల మీద ఆ జ్ఞాపకాన్ని పెట్టుకోకూడదురా. ఆ బరువుని గుండె మొయ్యలేదు నాన్న, మొయ్యలేదు. బామ్మ, మీరు నన్ను బరువు మోయొద్దు అని నా గురించి ఆలోచిస్తూ మీ గుండెల్లో నా బరువుని మోస్తున్నారు. మీరందరూ అనుకున్నట్టు నేనేం బాధలో లేను. బాధలో లేనన్నయ్య. బాధలో లేను బామ్మ. చైత్ర ప్రేమని ఇంకా ఆస్వాదిస్తూనే ఉన్నాను. ఇది బాధ కాదు, బాధ కాదు. అయినా నాకు చైత్ర దూరమైందని ఎవరన్నారు? ద్వేషించినప్పుడే నన్ను క్షణం కూడా విడిచిపోని చైత్ర ఇప్పుడు ఇంత ప్రేమించినప్పుడు నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్తుందన్నయ్య? ఎక్కడికి వెళ్ళినా నేను లేకుండా తను ఉండగలదా? ఇక్కడికే వస్తుందన్నయ్య. ఇక్కడికే వస్తుంది. మీరేం టెన్షన్ పడొద్దు. నేను ముందెలా ఉన్నానో ఇప్పుడు మీ ముందు అలాగే ఉన్నాను. ఇక ముందు అలాగే ఉంటాను. లేదు విరాజ్, నీ గురించి నువ్వు పుట్టక ముందు నుంచే ఎదురు చూసిన వాణ్ణి, నీ ప్రతి కదలికతో ఆడుకున్నవాణ్ణి. నువ్వు పుట్టగానే కళ్ళు తెరిచి అమ్మ కన్నా ముందు ఈ అన్నయ్యనే చూసావు తెలుసా? ఆ కళ్ళేంటో నాకు తెలుసురా. ఆ కళ్ళల్లో ఏముందో నీకన్నా స్పష్టంగా నాకే తెలుసు. ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉందో కూడా నాకే తెలుసు. చిన్నోడా, అక్కడ మీ అమ్మ కూడా మనిషిలాగా లేదురా, చాలా బాధపడుతోంది. ఈ ఇంటికి వెళ్ళిపోదాం పద చిన్నోడా. నో, నా చైత్రతో ఉన్న క్షణాలన్నీ అక్కడే ఉన్నాయి. వాటి మధ్య క్షణం కూడా ఉండలేను. నన్ను నా చైత్రని వేరు చేయాలని చూసిన కళ్ళు అక్కడే ఉన్నాయి. ఆ చూపుల్ని కూడా భరించలేను. విరాజ్, నువ్వక్కడికి రాను అనడానికి ఏ కారణాలైనా ఉండని, కానీ నిన్ను మాకు దూరంగా ఇలా ఉండనివ్వను. అది నా వల్ల కాదు. అనయ్య ప్లీజ్. ఇక్కడ నేను ఒంటరిగా బ్రతకడం లేదు. నా చైత్రతోనే కలిసి బ్రతుకుతున్నాను. చైత్ర అంటే శరీరం ఒక్కటే కాదు, తన ఆత్మ, ప్రేమ, తన బంధం ఇవేవి ఎక్కడికి వెళ్ళేవి కాదు కదా, నాతోనేగా ఉన్నాయి. సో నేను ఒంటరిగా బ్రతుకుతున్నాను అని మీరు అనుకుంటున్నారు. అన్నయ్య, ఇందాక నువ్వే అన్నావు కదా, తనుని మ్యూజిక్ రూపంలో ఎప్పటికీ నీ వెంటే ఉంటుంది అని. ఎగ్జాక్ట్లీ, చైత్ర కూడా నాతో ఈ మాట చెప్పింది. ఆ మాటకి రూపం ఇప్పుడు నా చేతిలోనే ఉంది.
ఈ మ్యూజిక్ ఉన్నంతకాలం చైత్ర నాతో ఉంటుంది. పాటే నా ప్రాణం. ఈ మాటే శాశ్వతం. వావ్ బావా, పాటే నీ ప్రాణమైతే ఆ పాటలో ఈ లయ కూడా ఉండాల్సిందే. ఆల్వేస్ లయ విత్ మై బావా. వాట్ యు సే మై డియర్ గ్రానీ? సమయానికి వచ్చావే తల్లి. చూసావా మీ బావని ఎలా అయిపోయాడో? బావకేం కాలేదులే గ్రానీ. హీస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. తను నేను ఎలా ఉంటాడు అనుకున్నానో ఎగ్జాక్ట్లీ అలానే ఉన్నాడు. ఓసేవ్, నీకు మీ అమ్మలాగా కాస్త తిక్కేమన్నా వచ్చిందా? చిన్నోడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నావా? గ్రానీ, సంతోషాన్ని ప్యూర్గా ఫుల్గా అనుభవించినట్టు బాధను ఎందుకు మనిషి ప్యూర్గా ఫుల్గా అనుభవించకూడదు? ఏ ఎమోషన్ అయినా ఫుల్గా ఫీల్ అయిపోవాలి. అప్పుడే దాంతో మీనింగ్ ఉంటుంది. వాట్ యు సే ఆనంద్ బావా? థ్యాంక్ యూ. కనీసం ఎమోషన్స్ లైక్ బాధ ఇది ఫీల్ అయ్యేటప్పుడు ఓదార్పు కూడా కనీసం అయిన వాళ్ళు ఒకరుంటే అది చాలా తృప్తికరంగా ఉంటుంది. బాధలో తృప్త? ప్రతి ఫీల్లో ఒక మైలురాయి తప్పకుండా ఉంటుంది. అది రీచ్ అయితేనే కంప్లీట్గా ఉంటుంది. ఓసేలయ్య, ఏంటే నువ్వు ఏదైనా చెప్పి వాడి బాధను తగ్గిస్తావనుకుంటే ఇంకా ప్రోత్సహిస్తున్నావేంటి? గ్రానీ, చైత్ర బావకి జీవితం. అలాంటి తన దూరం అయితే మనం ఎన్ని మాటలు ఎన్ని కొటేషన్స్ చెప్పినా ఆ బాధ తీరేది కాదు, జీవితం మారేది కాదు. తను జ్ఞాపకాల్లో ఉన్నాడు కదా, ఆ జ్ఞాపకాలే తనని ముందుకు నడిపిస్తాయి. ఆ నడకలో తను ఏదైతే చేయాలి అనుకుంటాడో అది చేయనిద్దాం. తనకి సపోర్ట్గా మనమంతా ఉందాం. అప్పుడు బావ ఒంటరివాడు ఎలా అవుతాడు? కరెక్టే. విరాజ్ని చూస్తుంటే ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. విరాజ్, నువ్వెప్పటి నుంచో కోరుకున్నట్టే మ్యూజిక్ బ్యాండ్ ఏర్పాటు చేద్దాం, సరేనా? రే విరాజ్, ఇంటికి వెళ్దాం పదా. అక్కడ అమ్మ నీ కోసం ఎదురు చూస్తోంది. ఆనంద్ బావా, విరాజ్ బావా ఇంటికొస్తాడు. ఎవ్వరు టెన్షన్ పడకండి. నువ్వు కాదే చెప్పాల్సింది, చిన్నోడు. గ్రానీ, మీ చిన్నోడే చెప్పాడని ఫిక్స్ అయిపో. విరాజ్ బావా ఖచ్చితంగా వస్తాడు. ఓకే, నేనే దగ్గరని తీసుకొస్తాను, సరేనా? ఓకేలయ్యా, ఇక్కడే ఉండి వాడిని తీసుకురా, సరేనా? ఓకే బావా. సార్, లంచ్ తీసుకొచ్చాను. లోపల పెట్టు. మూర్తి, అలా పెడితే పాడైపోతుంది. నువ్వే దాన్ని తినేసేయ్. మా బావ ఈరోజు బయట భోంచేస్తాడు. తనకి నచ్చిన ఫుడ్ తింటాడు. ఓకే మేడం. ఎందుకీ మీరు? నీతో పాటు బావకి సాయంగా ఉండడానికి వచ్చిన మరదల్ని. ఓకే మేడం.